జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జూలై 6, 2025 నుండి జూలై 12, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మద్యం లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా నివారించాలి. అవి తాత్కాలికంగా మానసిక ఒత్తిడిని తగ్గించగలిగినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. శని గ్రహం 12వ ఇంట్లో సంచరించడం వలన ఇలాంటి అలవాట్ల వలన మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరంగా ఈ వారం మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. మీకు ఆస్తి లేదా భూమితో సంబంధించి న్యాయపరమైన కేసులు ఉంటే ఈ వారం అందులో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడతారు. బహుమతులు. మానవ సంబంధాలు. ఈ వారం మీరు మీ సన్నిహితుల నుంచి ఆశ్చర్యపరిచే విధంగా ఓ విలువైన బహుమతిని పొందే అవకాశం ఉంది. ఇది మీ హృదయాన్ని ఆనందపరుస్తుంది మరియు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే స్నేహితులు, బంధువులతో మీ అనుబంధం ఈ కాలంలో మరింత గాఢంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు. ప్రేమ విషయాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ ప్రేమ సంబంధాన్ని మరింత బలపరచాలంటే మీరు ప్రియమైన వ్యక్తిని నిరాశపరచకుండా శ్రద్ధ చూపాలి. చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అది భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీయొచ్చు. రహస్యాలు. ప్రణాళికలు. మీ ప్రాజెక్టులు, ప్రణాళికలు ఇతరుల ముందే వ్యక్తీకరించకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే మీరు ఎవరు ఊహించని వ్యక్తుల నుంచి అసూయ లేదా కుయుక్తుల బారిన పడే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు రహస్యంగా ఉంచడం వల్లే వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. విద్యార్థులకు సూచనలు. విద్యార్థులకు ఈ వారం మంచి ప్రగతిని సూచిస్తుంది. మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే మీకు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. కృషి, సమయపాలన, పట్టుదల వల్ల విజయాన్ని సాధించగలుగుతారు. మీ అభ్యాసంలో ఏ చిన్న ఆలస్యం లేకుండా వ్యవహరించండి. జ్యోతిష దృష్టికోణం. శని 12వ ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు, న్యాయపరమైన విజయాలు సాధ్యపడే యోగం. పరిహారం. ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని శుద్ధమైన మనస్సుతో జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.